అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అయితే చేస్తున్నామండి. ఇది కొత్తగా కొన్ని యాప్స్ అయితే మనకి ప్లే స్టోర్ లో కూడా అవైలబిలిటీ అయితే వచ్చాయి. వీటి గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి. అలాగే కొన్ని మనకి గూగుల్ క్రోమ్ నుంచి సెర్చ్ చేసినా కానీ చాలా యాప్స్ అయితే వస్తున్నాయి. ఇటువంటి వాటి గురించి కొంచెం దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. అటువంటి వాటిలో కొన్ని నేను ముఖ్యంగా అయితే చెప్తాను. అసలు మేజర్ గా అసలు ఈ రోజు ప్రాబ్లం ఎదుర్కొంటున్న వాళ్ళ సంఖ్య చూస్తుంటే ఎక్కువ శాతం విండ్ మిల్ అనే అప్లికేషన్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇంకొకటి వచ్చేసరికి లైట్నింగ్ రూపీ. యాక్చువల్లీ ఇవి జమానా కాలంలో ఉన్నటువంటి అప్లికేషన్స్, కానీ ఇవి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో అలాగే గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ ద్వారా లేకపోతే మనకి కొన్ని యాడ్స్ రూపంలో అనమాట. లైక్ మనకి ట్రూ కాలర్ లో యాడ్స్ రూపంలో కూడా వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి అంటే ఎవరైతే ఈ పర్సన్స్ ఎవరైతే లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఏం చేస్తారంటే లోన్ యాప్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. లైక్ గూగుల్లో కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర ప్లాట్ఫామ్స్ లో సెర్చ్ చేసినప్పుడు వీళ్ళ యొక్క మొబైల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఒక ఏఐ ద్వారా ఏం చేస్తుందంటే అలాంటి రిలేటెడ్ కి సంబంధించిన లోన్స్ కి సంబంధించిన రిలేటెడ్ యాడ్స్ అన్ని కూడా వీళ్ళకి చూపించడం, తద్వారా వీళ్ళు ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ వీళ్ళ అవసరం ఏదైతే ఉందో ఆ అవసరం తీర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు టప 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 ఇచ్చుకుంటూ పోతారు. ఇచ్చిన తర్వాత అమౌంట్ డిస్పాచ్ అయిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది, ఆహా మనం తప్పని చేశాము, ఇది మనం తీసుకోవడానికి కరెక్ట్ అయిన అప్లికేషన్ కాదు అని చెప్పేసి తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది. అప్పటి వరకు వెళ్ళకుండా ఉండడానికి ఈ మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు జెన్యూన్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ప్లే స్టోర్ లో అవైలబిలిటీ ఉంటాయి. వాటికి ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. మేజర్ గా ఈ అప్లికేషన్స్ నుంచి ఎలా బయటపడాలి అనేది నేను చాలా వీడియోస్ లో, పాతకాల వీడియోస్ లో కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పుకుంటా వచ్చాను. అది ఒకే కంటెంట్ రిపీటెడ్ కంటెంట్ చెప్తున్నా ఇంకా మనకి ఫోన్ చేసి ఒక చిన్న డౌట్ మా కాంటాక్ట్ లిస్ట్ కి ఫోన్ చేస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. సరే, ఈ కాంటాక్ట్ లిస్ట్ కి ఫోన్ చేసే ఈ దరిద్రమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవి ఈ జెన్యూన్ యాప్స్ మోబిక్విక్ కానీ క్రెడిట్ బి కానీ నావీ కానీ లేకపోతే వీళ్ళు కూడా మన కాంటాక్ట్ లిస్ట్ కి అయితే ఫోన్ చేస్తున్నారు పక్కా చేస్తున్నారు. కొంతమంది చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా విత్ ఇన్ 3 months లో వాళ్ళకైతే కాల్స్ అయితే వెళ్తున్నాయి. వీటన్నిటిని కూడా మనం క్లోజ్ చేయాలి అంటే దానికి మీరు అవలంబించాల్సిన పద్ధతులు అయితే కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోన్ తీసుకునే ముందు ఈ యాప్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో గానీ లేదంటే ఒక యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేసి ఇది జెన్యూనా ఫేక్ అనేది 1-10 సార్లు తెలుసుకోండి. ఓకే, ఇది ఫేక్ అని మీకు అర్థమైతే దాని జోలికి అయితే వెళ్ళదు. ఇప్పుడు ఎన్బిఎఫ్సి ముసుగులో కూడా హెరాస్మెంట్ చేసే కొన్ని అప్లికేషన్స్ పేర్లు చెప్తా. అందులో ఫస్ట్ వచ్చేసరికి మోబిక్విక్, క్రెడిట్ బి, ఈ మనీ వ్యూ, ఈ 3 అప్లికేషన్స్ మన కాంటాక్ట్ లిస్ట్ కి ఫోన్ చేయడానికి ఫస్ట్ ముందస్తుగా ఊరికొస్తున్నాయి అనమాట. తర్వాత ఈ 3 అప్లికేషన్సే కాదు మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ వీళ్ళు ఈ 7 days యాప్స్ వాళ్ళు ఏ తరహాలో అయితే హెరాస్మెంట్ చేస్తున్నారో ఆ తరహాలో హెరాస్మెంట్స్ అయితే చేస్తున్నారు. సరే, ఇక్కడ నేను ఒక కేసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నిన్న కాదు మొన్న అంటే మనకి డేట్ వచ్చేసరికి 27వ తారీఖు నాడు ఒక సంఘటన జరిగింది. ఇతను బెంగళూరులో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి. ఇతను తన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వాళ్ళ దగ్గర మొత్తం మీద ఒక 3 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అంటే అతని స్థాయికి మించి అప్పు చేశాడు. అప్పు చేసి ఆ అప్పు కట్టలేని పరిస్థితిలో చివరాఖరికి ఈయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ కుర్రాడు గురించి పేపర్లో కూడా వచ్చింది ప్రకటన, పేపర్లో కూడా పెద్ద హెడ్లింకే వచ్చింది. కానీ ఆ పర్సన్ ని మనం ఎక్స్ప్లోర్ చేయం కాబట్టి నేనైతే చెప్పట్లేదు. అతను చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని కొన్ని బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడ్డాడు. ఆ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడటంతో ఇతను కడుతున్నాడు. ఏదో ఫస్ట్ లో ఒక 2-3 సార్లు వచ్చింది. వచ్చిన డబ్బులు ఈ కుర్ర వయసు స్థానం ఏంటి, ఆ అమౌంట్ అంతా యూటిలైజ్ చేశాడు, ఖర్చు పెట్టేశాడు, అయిపోయింది. ఖర్చు పెట్టిన తర్వాత ఇక ఇతనికి అవసరాలకు మించి అంటే డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ డబ్బుల కోసం ఇతను బెట్టింగ్ యాప్స్ లో వేలు పెట్టడం, దాంట్లో పోగొట్టుకుంటూ ఇక ఈ 7 days యాప్స్ అనే ఒక పెద్ద పనికి మాలిన దాంట్లో కూడా వేలు పెట్టడం, దాంట్లో తీసుకొని దాంట్లోనే కట్టుకుంటూ తోచిన చోటాలు అప్పు చేయటం, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, అది పెద్దది అయిపోవటం, ఆఖరికి అతని స్థాయి దాటిపోయి ఎవరి క్యాపబిలిటీ అని ఎంత ఉంటుందండి, ఒక 10,000, 20,000, కొంతమందికి 1,00,000, 2 లక్షలు, కొంతమందికి 3 లక్షలు. ఇక ఈయన క్యాపబిలిటీ అయిపోయింది. ఆల్రెడీ 3 lakhs బయట అప్పు చేశాడు. ఇంకా అప్లికేషన్స్ లో కట్టాల్సిన అమౌంట్ చాలా ఉంది. బయట ఫ్రెండ్స్ ద్వారా చేసిందే 3 లక్షలు. ఇంకా అప్లికేషన్ ఎంత ఉందో, యాప్స్ లో ఎంత ఉందో, అతను అన్ని తట్టుకోలేక చివరాఖరికి తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఒకవేళ బతికుండే ఇట్లా జరిగిందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రుల కింద నయానా భయానానో అంటే
ఒక దెబ్బ కొట్టు ఏదో ఒకటి చేసి ఈ లోన్ యాప్స్ నుంచి బయటపడేసి తర్వాత ఆళ్ళ రిలేటివ్స్‌కి ఎంతెంత ఇవ్వాలో ఒక చోట ఒక రూ. 1,00,000 ఇవ్వాల్సిన చోట ఒక 10,000, 20,000 అట్లా ఇచ్చేసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం. లేకపోతే వాళ్ళే ఏదో ఒకటి చేసి అప్పు తెచ్చడం జరిగేది. అతను ఈరోజు ప్రాణాలతో బతికుండేవాడు. కానీ అతను చేసిన ఒక క్షణిక ఆవేశం, ఇంటి సరదాల కోసం అతను ఈరోజు మన మధ్యలో లేకుండా అయితే ఎళ్ళిపోయాడు. దయచేసి వీలైనంత వరకు ఇటువంటి దరిద్రగొట్టు వాటిల్లో దూరంగా ఉండండి. ఇటువంటి లోన్ యాప్స్ అంటారా? ఈ 7 డేస్ యాప్స్ గురించి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాడు అనేది మీరు అనుకోవద్దు. వాస్తవంగా నొక్కి ఒక్కానికి చెప్తున్నాను. ఈ 7 డేస్ యాప్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరము ఎంత మాత్రమూ లేదు. ఇదైతే పర్టిక్యులర్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటొచ్చేసరికి మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగిలిన వాటిలో లోన్ తీసుకున్నా సరే భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. దానికంటూ ఒక ప్రొసీజర్స్ ఉన్నాయి. మా పరువు పోతుందేమో, లేపోతే ఇంకేదేదో అయిపోతుందని అనుకోవద్దు. అప్పు చేయనివాడంటూ ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. అప్పు చేయకుండా ఎవ్వడు ఉండడు. అప్పు ఎప్పుడు చేస్తారంటే, సరైన సమయంలో మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాము. అది తప్పే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న చిన్న వాటి గురించి చనిపోవాల్సిన అవసరం అయితే ఎంత మాత్రమూ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్. జై